ఇప్పుడు మన చేపల కూర రెడీ అయిపోయింది. మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కాలిపోతుంది. పులుసు చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ. ముందుగా చేపల్ని ఉప్పేసి క్లీన్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, మన ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, మెంతులు, ధనియాలు వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, టమాటో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కారం, ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు, టూ గ్లాసెస్ వాటర్, పుల్లని మామిడికాయ 1, కలబెట్టేసి మూత పెట్టి పులుసు ఉడికించుకుందాం. పులుసు బాగా తెరిలింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని వస్తాం. చేపలకు తగినట్టుగా అన్నీ వేసుకున్నాం. 1.5 కిలోకి. మూత పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. ఫిష్ కర్రీ బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాం. మన ఎమ్మి చేపల పులుసు బాగా రెడీ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇంట్లో రెడీ చేసుకున్న మెంతుల పొడి వేసుకోవాలి. మూత తీసి మనం ఇంట్లో రెడీ చేసుకున్న మెంతుల పొడి వేసేసుకున్నాం. మనం ముక్క ఉడికేటప్పుడు కలిపితే చెదిరిపోతుంది కాబట్టి ఇలా తిప్పుకోవాలి. 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి క్లోజ్ చేసేసి ఇప్పుడు మన చేపల కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కాలిపోతుంది. మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.